నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో 2024లో మన గణేష్ వీడియోలలో ఫస్ట్ వీడియో ఇది. సో ప్రజెంట్ నేను ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్షాప్లో సో మన బాలపూర్ గణేష్ని అయితే చూపెట్టడానికి వచ్చిన. సో ఈసారి అయితే బాలపూర్ గణేశుడు సూపర్గా ఉన్నాడు. సో చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పెద్దగా కూడా ఉన్నది. ఇప్పుడు లోపలికి పోయి మొత్తం డీటెయిల్గా మన గణేశుడు ఎట్లుండి ఏందని మొత్తం అయితే మీకు చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడరి, ఖచ్చితంగా లైక్ చేసి చలవ చూద్దాం పరిగా. చలో మనం వర్క్షాప్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, సో మొత్తం విగ్రహాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. సో మనకు అంకుల్ నమస్తే. జై శ్రీరామ్. సో మనకి ఇంకా లోపల వర్క్షాప్లో సో మనకు విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక డై వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో డై వర్క్ ఇదనమాట. సో చాలా పెద్దగా ఉంది గణేశుడు రూనికే. సో మొత్తం కట్టెలు పెట్టి సో సపోర్టింగ్గా మన గణేష్ని అయితే రెడీ చేస్తున్నారు. సో మనకు ఇట్లా ఈ వర్క్ నుంచే మనకు గణేశుడి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మన బాలపూర్ గణేష్ మోడల్ని అయితే రివీల్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, సో చాలా బాగుంది గణేశుడు చూడడానికి. ఈసారి ఇక్కడ స్వామివారికి ఈసారి స్పెషల్ అట్రాక్షను. సో ఇక్కడ నుదిట సో ఒక జ్యువెలరీ లాగా డిజైనింగ్ సెట్ చేశారు. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి రైట్ సైడ్ త్రిశూలం, సో చేతిలో త్రిశూలం, ఆ త్రిశూలం కూడా మంచిగా డిజైనింగ్ చేశారు. సో యూనిక్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక త్రిశూలానికి ఎండ్లో మనకు సింహం వచ్చింది. ఇక్కడ మనల్ని ఆశీర్వదించే చెయ్యి. సో చెయ్యికి అయితే మనకు హోమం ఉంది. సో చాలా బాగుంది గణేశుడు ఈసారి మనకు. సో స్వామివారు అయితే మనకి ఎప్పుడు కూర్చొని బొజ్జ రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారు. సో మన బాలపూర్ మోడల్ గణేశుడు. అండ్ ఇక్కడ స్వామివారికి ధోతి బార్డర్, సో ఇది బార్డర్ అనమాట, ధోతి బార్డర్. అండ్ ఇక్కడ స్వామివారికి సో కడియాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మన చిన్న మూషిక వాహనం ఎలుక కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఈ గుర్రాలు అడ్డం ఉన్నాయి. సో మొన్న రామనామంకి చేసిన గుర్రాలు ఇవి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇది లడ్డు పెట్టే చెయ్యి. ఇక్కడ మనకు గొడ్డలు ఉన్నది స్వామివారికి లెఫ్ట్ సైడ్. సో గొడ్డలు కూడా కొంచెం మంచిగా ఉంది డిజైనింగ్. ఇక్కడ స్వామివారి చెవు ఉంది కదా, సో మనకు లెఫ్ట్ సైడ్ చెవు లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇగో మనకు రైట్ సైడ్ ఏమో సరస్వతి మాత అమ్మవారు ఫ్లవర్ మీద కూర్చున్నారు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఏనుగు కూడా ఉంది, చూసుకోవచ్చు. సో ఇది కొంచెం ఈసారి కొంచెం న్యూ అప్డేట్ అనుకోవచ్చు. స్వామివారి చెవుల వెనకాల దగ్గర ఇట్లా అమ్మవారి విగ్రహాలు రావడం. అండ్ ఇక్కడ మన స్వామివారి తొండం చూసుకోవచ్చు మీరు. సో చాలా పెద్దగా ఉంది తొండం. అండ్ తొండం మీద సో మనకు డిజైనింగ్ కూడా వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కూడా మనకు తొండం ఇట్లనే ఉండే, ఇట్లా 3 చుట్లు చుట్టుకొని. సో ఈసారి కూడా అట్లనే వేసిరు. సో స్వామివారి కిరీటం, సో కిరీటం కూడా మనకు లాస్ట్ ఇయర్ సేమ్ ఇట్లనే ఉండే. సో చెవులకు కూడా మనకి ఇక్కడ జ్యువెలరీ సెట్ చేసారు. సో విగ్రహం అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈసారి మన బాలపూర్ మోడల్ గణేశుడు మీకు ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత అయితే సో చాలా బాగుంటుంది. సో ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క కలర్ అయితే వేస్తారు. అండ్ విగ్రహం మాత్రం ఒక్కటే విగ్రహం ఉంటుంది. సో ఇన్ని విగ్రహాల నుంచి బాలపూర్ గణేష్ కమిటీ వాళ్ళైతే ఒక విగ్రహాన్ని అయితే తీసుకొని పోతారు. మొత్తం వర్క్షాప్లో మొత్తం ఇప్పటికీ మనకు ఒక 6 గణేశులు అయితే చేసారు. సో మన పెద్ద గణేశులు చూస్తున్నారు కదా. సో ఈ గణేశుడు అయితే ఫస్ట్ చేసిన గణేశుడు డై. సో ఫస్ట్ ఈ గణేశుడి నుంచే డై అనేది తీసేసి సో అన్ని విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇది మన మినీ గణేశుడు. సో మన పెద్ద గణేశుడికి సో కాపీ, సో చిన్న గణేశుడు చూస్తున్నారు కదా. సో మినీ గణేశుడు అని పిలుస్తారు, మినీ బాలపూర్ గణేశుడు అని పిలుస్తారు చాలామంది అయితే. సో సేమ్ స్వామివారి నుదిట జ్యువెలరీ ఏదైతే ఉందో సేమ్ అట్నే సెట్ చేసారు. సో చిన్నగా చాలా బాగున్నాడు ఈ గణేశుడు కూడా. సేమ్ అట్నే ఉంటుంది, కాకపోతే చిన్న సైజు. మనకి ఇక్కడ త్రిశూలం వస్తుంది, ఇక్కడ గొడ్డలు వస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం అన్నీ ఆల్మోస్ట్ చిన్న గణేశులు ఎక్కువ చేసారు, చూసుకోవచ్చు. సో వర్కర్స్ లంచ్ టైం ఇప్పుడే లంచ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి మీకు డీటెయిల్గా వర్క్షాప్ చూపిస్తున్నా చూడరిగా. మనకి ఇక్కడైతే గణేశుని డై వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ గణేశుని వెనకాల ఇంకా 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సో ఇటు సైడ్ కూడా మనకి గణేశుని ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనకు చిన్న గణేశులు మినీ, సో మన మినీ గణేశులు ఇవన్నీ. సో ఎక్కువ అయితే మినీ గణేశుని మోడల్ అయితే ఎక్కువ చేసారు. సో మనకు పెద్ద గణేశులు అయితే 5 విగ్రహాలు అయితే చేసారు ఇప్పటికీ. అండ్ ఇంకొక విగ్రహం అయితే జరుగుతుంది. ఈ విగ్రహంతో మనకు మొత్తం 6 విగ్రహాలు మనకు డై వర్క్ అనేది జరుగుతుంది. లోపల చూడరి ఎంత బందోబస్తుగా మొత్తం ఎన్ని కట్టెలు పెట్టారో. సో చాలా సేఫ్టీగా. సో మొత్తం రాళ్ళు కూడా పెట్టారు. స్టాండ్ ఇది, సో ఇది స్టాండ్. సో మొత్తం ఐరన్ స్టాండ్స్ పెట్టి లోపల మొత్తం కట్టెలతో అయితే బందోబస్తుగా మనకు వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇంకో 3-4 అవర్స్లో మనకు ఈ విగ్రహాన్ని అనేది లిఫ్ట్ చేస్తారు. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది.
సో మనకి వర్క్ అనేది చేస్తారు చూడు ఇదిగో. సో వీళ్ళందరూ వర్కర్స్. సో వాళ్ళు చూపెట్టమని నవ్వుకుంటున్నారు. సో ఇది మన గణేషుని వర్క్షాప్లో అప్డేట్ అవుతుంది. మనకి కొబ్బరి పీసు పిఓపి పౌడర్లో 2 మిక్స్ చేసి సో మొత్తం ఇట్లా చేస్తారనమాట. మొత్తం మిక్స్ చేసి దానికి అంత ఇట్లా ఇట్లా సో మొత్తం పేస్ట్ చేస్తున్నారు పైన అంతా. మనకి ఇట్లా మనకు ఆరిన తర్వాత మొత్తం అన్నీ ఇప్పేస్తారు. సో మొత్తం స్క్రూలు ఫిట్ చేస్తారు అన్నమాట. అన్ని పార్ట్ ఉంటాయి. సో పార్ట్ అన్నీ సెట్ చేసి సో ఆరిన తర్వాత మొత్తం ఇప్పేస్తారు. ఇలా చూసారు కదా మన బాలపూర్ గణేష్ మోడల్ వర్క్ అప్డేట్ ఇది. సో వర్క్షాప్లో ఉన్న అప్డేట్ అయితే మొత్తం అయితే మీకు చూపెట్టించిన. సో మళ్ళీ 3-4 డేస్లో వచ్చి అండ్ మళ్ళీ వర్క్షాప్ అప్డేట్ మొత్తం అయితే మీకు చూపిస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోరన్నా లైక్ కొట్టకుంటే లైక్ కొట్టిరి అండ్ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయరి. ఇంకోరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే జర సబ్స్క్రైబ్ చేసుకోరి. హైదరాబాద్లో జరిగే ప్రతి ఫెస్టివల్ మన ఛానల్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా. మీరు చూస్తూనే ఉండరు. జై శ్రీ గణేష. బాయ్ బాయ్.